ఎపిసోడ్ స్టార్టింగ్లో ఫ్లాష్ బ్యాక్లో తేయో దాక్యూంగ్ ఇద్దరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్ని చూపిస్తారనమాట. అవన్నీ ఇప్పుడు దాక్యూంగ్కి ఈ షాకింగ్ న్యూస్ విన్న వెంటనే గుర్తొస్తూ ఉంటాయి. అయినా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నేను నీ మాటలు నమ్మను అని అంటుంది దాక్యూంగ్. ఆ రోజు తేయో ఏ కలర్ ఇన్నర్ వేసుకున్నాడో చెప్పాలా అని అనడంతో దాక్యూంగ్కి నోట మాట రాదు. నేను అబద్ధాలు చెప్పను, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పి జీసున్ అక్కడ నుండి వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. లోపలికి వచ్చిన దాక్యూంగ్ చాలా కామ్గా ఉండేసరికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి భయం వేస్తుంది. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఏం జరిగింది, ఆమె ఏమి చెప్పింది అని. తనేం చెప్పలేదులే కానీ మీరు వెళ్ళండి, అనవసరంగా నేనే ఒక పెద్ద సీన్ని క్రియేట్ చేసినట్లున్నాను కదా, జీసున్తో పాటు లీజున్ని పంపించేశాను అని చెప్తుంది. నువ్వు నాకు భయం వేస్తుంది నేను ఇలా చూడాలంటే, తేవో వచ్చిన తర్వాతనే వెళ్తాము అని వాళ్ళిద్దరు అక్కడే ఉంటున్నా, మీరు వెళ్ళిపోండి, నాకు కొంచెం రెస్ట్ కావాలి అని చెప్పి దాక్యూంగ్ పైకి వచ్చేస్తుంది. ఇక్కడేమో తేవో తను లీజున్ని కొట్టడం, జీసున్ ఆ రోజు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి బ్రతికిన తర్వాత ఫుల్గా ఏడవడం, అవన్నీ గుర్తుకొచ్చి నా వల్ల ఎంతమంది కష్టపడుతున్నారు, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అంటూ తాగుతూ బాధపడతాడు. అలా తను రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంకా దాక్యూంగ్ మేల్కొనే ఉంటుంది. ఇంకా నువ్వు మేల్కొనే ఉన్నావా, లీజున్ ఎక్కడున్నాడు అని అడిగితే దానికి దాక్యూంగ్ ఏ సమాధానం ఇవ్వదు. భయపడి వెంటనే రూమ్కి వెళ్ళి చెక్ చేస్తాడు. లీజున్ కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, నువ్వు ఒక నైట్ జీసున్తో పాటు స్పెండ్ చేసావా అని అడుగుతుంది. దాంతో తేయో చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నువ్వు చెప్పే దాని మీదనే డిపెండ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పు, నిజం చెప్తే జీవితాంతం నిన్ను తిడుతూనే ఉంటాను, అబద్ధం చెప్తే మాత్రం నేను జన్మలో నమ్మను అని అంటుంది. అలా తేయోకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఏ రోజైతే లీజున్ రాత్రంతా బయటే ఉన్నాడో, నువ్వు జీహ్యుక్ దగ్గర ఉన్నాను అంటూ అబద్ధం చెప్పి నేను ఎన్నిసార్లు జెన్నీకి ఫీవర్ వచ్చింది కాబట్టి కాల్ చేసినా నా కాల్ని కూడా ఆన్సర్ చేయకుండా నువ్వు ఉండింది జీసున్తో పాట, ఆ పని చేస్తూ ఉండినావా అంటూ అరుస్తుంది. తేయో ఎప్పుడు దాక్యూంగ్ని అంత కోపంగా ఇంతవరకు చూసిందే లేదు. దాంతో చాలా భయపడిపోతాడు. నాకు ఆన్సర్ చెప్పు అని అరవడంతో అవును అని అంటాడు. కానీ ఆ తప్పు ఒక్కసారే జరిగింది, ఇంకెప్పుడు జరగదు అని నేను మాటిస్తున్నాను. పైగా జీసున్ కూడా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, తను అలా వెళ్ళిపోవడానికి కదా నేను ఇంత కష్టపడి ఇదంతా చేసింది అంటే, తన్ని ఊరు వదిలిపెట్టి పంపించడానికి అలా తనతో పాటు స్పెండ్ చేశానని నాకు చెప్తున్నావా, అది నేను నమ్మాలా? పిచ్చిదాన్ని కాదు నేను. జీసున్ తనని నువ్వు స్టాక్ చేస్తున్నావు అని చెప్పినా నేను నమ్మాను, నీ ఫోన్లో తన ఫోటోలు చూసినా నేను నమ్మాను. తను నీ కోసం పోలీస్ స్టేషన్లో వచ్చి రిస్క్ చేసి సాక్ష్యం చెప్పింది అంటే నువ్వు తన కొడుకు తండ్రి కాబట్టి చెప్పిందని అనుకున్నాను. కానీ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఇంకా ఎండ్ అయిపోలేదన్న విషయం నాకు అర్థమైంది. తను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతేనే నా నమ్మకం కోల్పోయింది నువ్వు, నేను నమ్మలేంది నిన్ను అంటూ అరుస్తూ అక్కడి నుండి వచ్చేస్తుంది. అలా రూమ్లోకి వెళ్ళిన దాక్యూంగ్ ఫుల్గా ఏడుస్తుంది. స్టడీ రూమ్లో పడుకోనున్న తేయో ఇక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జీసున్ లీజున్తో జరిగిందంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అంటూ కూర్చోబెట్టుకొని, ఎలాగైతే నువ్వు మీ నాన్నని మిస్ అయ్యావో నేను నా భర్తని అలాగే మిస్ అయ్యాను, దీని తర్వాత నీకు నా మీద ద్వేషం రావచ్చు, నన్ను చూడాలని కూడా అనిపించకపోయిండొచ్చు, పర్లేదు, నువ్వు నన్ను ద్వేషించినా నేను నీకు దూరంగా ఉండలేను, నీ పక్కనే ఉంటూ నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, అర్థం చేసుకుంటాను అంటూ ఏడ్చేస్తుంది. అలా వాళ్ళ అమ్మ ఏడ్చడం చూసిన లీజున్కి కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఏదేమైనా నిన్ను నువ్వు ప్రెషియస్గా చూసుకో, అదే నాకు కావాల్సింది, నీ మీద నీకు ఎప్పుడూ ద్వేషం రాకూడదు, నువ్వు మాలా కాదు, నువ్వు డిఫరెంట్ అని అంటుంది జీసున్. ఈ పాటికే స్కూల్లో అందరూ నేను దొంగ అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసింటారు. అందరికీ నేను దొంగతనం చేశానన్న విషయం తెలిసిపోయి ఉంటుంది. నేను తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళలేను, మనం ఈ ఊరు వదిలిపెట్టి మనం ఎవరో తెలియని చోటుకి వెళ్ళిపోదామమ్మా అని అంటే, నీకు అదే నచ్చితే అదే పనే చేద్దాము అని అంటుంది. నెక్స్ట్ డే తేయో లేచి హాల్లోకి వచ్చేసరికి తేయో కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఎదురుగా దాక్యూంగ్ కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. కానీ సిగ్గు లేకుండా నా కోసమైనా చేసింది నువ్వు అని అడగలేడు కదా, అందుకే పోయి నీళ్ళు తాగేసి వెళ్ళిపోతుంటే, నిజం చెప్పినందుకు థ్యాంక్ యూ, అలా నిజం చెప్పడానికి చాలా గట్సే కావాలి, అలా నువ్వు నాకు చెప్పావు నన్ను మోసం చేయకుండా. జెనీని లీజున్నాగా అవ్వనివ్వను, తనకి నాన్న అవసరం ఉంది కాబట్టి నేను నిన్ను వదులుకోలేను, నేను నీతో పాటు ఉంటాను, ఆమెలాగా నేను నిన్ను దూరం చేసుకొని మన ఫ్యామిలీ విడిపోయేలా నేను చేయను, కాబట్టి నేను క్షమిద్దాం అనుకుంటున్నాను అని అన్న వెంటనే తేవో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
థ్యాంక్ యూ దాక్యూంగ్ అని అంటుంటే, కానీ నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది. సరే నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో అని చెప్పిన తర్వాత వచ్చి భోంచేయని అన్నంతో టిఫిన్ తింటాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి జెనీ దగ్గరికి వచ్చి బాయ్ చెప్పి అలాగే దాక్యూంగ్కి కూడా కిస్ చేసి బాయ్ చెప్పి వెళ్తాడు. ఇంకా ఇక్కడ ఊరు మారి వెళ్ళిపోవడానికి లీజన్ బట్టలన్నీ సర్దుకుంటూ ఉన్నప్పుడే తను వాళ్ళ క్లాస్మేట్స్ అందరి దగ్గర దొంగలించిన ఆ వస్తువులన్నీ పెట్టిన బాక్స్ గుర్తొస్తుంది. అంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో పరిగెత్తుకుంటూ భయపడుతూ బయటకు వచ్చి, నాన్ననైతే మాత్రం అస్సలు నేను కలవను, నా దగ్గరికి కూడా రానివ్వకు అంటే, సరే నువ్వు లోపలికి నేను చూసుకుంటాను అని అంటుంది. చూస్తే కరెక్ట్గా వచ్చింది తేవోనే అనమాట. లీజన్ ఎక్కడా అని అంటూ, ఇక్కడ లేడు, నువ్వు కలవడానికి వీలు లేదు, తనకి ఇష్టం లేదు అంటున్నా తోసుకొని లోపలికి వచ్చి నేను తనకి సారీ చెప్పాలి అంటూ ఎక్కడున్నాడో వెతుకుతుంటే దూరంగా లీజన్ కనిపిస్తాడు. సారీ, ఆ రోజు నేను నీ మీద ద్వేషంతో నిన్ను కొట్టలేదు, కోపంలో అలా చేసేశాను అంటూ చాలాసార్లు సారీ చెప్పుకుంటాడు. నేను నీతో మాట్లాడాలి అని దగ్గరకు వస్తుంటే దూరంగా వెళ్ళిపోతాడు. అలా ఇంకా ఇప్పుడు జీసుని బయటికి లాక్కొచ్చి, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎవరికి చెప్పకు, సీక్రెట్గా ఉంచు ఈ మ్యాటర్ని అని నువ్వే కదా అన్నావు, ఎందుకు అలాంటి ఎంబారసింగ్ మూమెంట్ని దాక్యూంగ్కి చెప్పావు అంటూ అరుస్తాడు. నేను నీకేం చెప్పాను, లీజుని జాగ్రత్తగా చూసుకో, హర్ట్ చేయకుండా చూసుకో, తన్ని మంచిగా పెంచు అని చెప్పాను, కానీ నువ్వు ఆ ప్రామిస్ తప్పావు, అందుకే నేను ఈ ప్రామిస్ని తప్పాను అని అంటుంది. అలా వీళ్ళిద్దరిని దూరంగా చైర్మన్ వాళ్ళ అసిస్టెంట్ గమనిస్తూ ఉంటాడనమాట. తను నేను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అని భయపడుతున్నావా అని జీసన్ అంటే, తను నీలాంటిది కాదు, తను నన్ను క్షమించడానికి రెడీగా ఉంది, ఇది విని నువ్వు డిసప్పాయింట్ అయినట్లున్నావే అని తేవో అంటే, తను నిజంగానే క్షమించగలదు అని అనుకుంటున్నావా, అలా అనుకోవడం నీ పిచ్చి అని జీసన్ అంటుంది. కానీ నిన్ను మాత్రం లీజన్ చాలా ద్వేషిస్తాడు, ఈ విషయం తెలిస్తే మాత్రం. నీలాంటి పిచ్చిదాని దగ్గర నా కొడుకుని నేను పెరగనేను, తనని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను లాగేసుకుంటాను అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ నాన్న నన్ను నీ దగ్గర నుండి లాక్కెళ్ళిపోతాడేమో అని భయమేస్తుందమ్మా అని జీసున్తో లీజన్ అన్న మాటలే జీసున్కి ఇప్పుడు గుర్తుకొచ్చి అక్కడే ఉన్న రిచ్మన్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి, రిచ్మన్కి ఒక మాట చెప్పండి, నేను తనని కలవాలనుకుంటున్నాను అని చెప్తుంది. కట్ చేస్తే ఇప్పుడు సీన్లో రిచ్మన్ని కలవడానికి వస్తుందన్నమాట జీసున్. మీకు మీ అల్లుడి మీద అస్సలు నమ్మకం లేదన్న విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసు, అందుకే మీరు అతన్ని వెనకాల ఒక అతన్ని నిఘా పెట్టడానికి పంపించారన్న విషయం కూడా నాకు తెలుసు, మీ కూతురు సంతోషం కోసం మీరు ఏమైనా చేస్తారు అంటే అవును అని అంటాడు. మరి అంత చిన్న వయసులోనే తేవో లాంటి ప్రాబ్లమాటిక్ పర్సన్ని పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కానీ చాలా కష్టపడుతుంది, తన యూత్ మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటుంది, తన డ్రీమ్ ఏంటి అని అడిగితే తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఆర్ట్ గ్యాలరీని ఆపరేట్ చేయడం తన డ్రీమ్ అని చెప్తాడు. మరి మీ కూతురికి అంత ఇష్టమైన పని తను సాధించేలా చేయడం మీ చిటికలో పని అన్న విషయం నాకు తెలుసు, కాబట్టి మీరు తన సంతోషం కోసం ఏమైనా చేస్తారని తెలిసే ఈరోజు మీ దగ్గరికి వచ్చాను అని అంటుంది. దాంతో లీజన్ కోసం జీసున్, దాక్యూంగ్ కోసం రిచ్మన్ ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. అంతలో దాక్యూంగ్కి చైర్మన్ వాళ్ళ అసిస్టెంట్ ఇందాక తేవో వెళ్ళి జీసున్తో గొడవ పడిన ఫోటోని పంపిస్తాడు. అది చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతలో మిస్ కొరియా దాక్యూంగ్కి కాల్ చేసి, నీకో విషయం తెలుసా, నిజంగానే జీసున్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందంట, తన ఇంటిని కూడా ఇలా ఆక్షన్కి పెట్టేసింది, ఇందాకే ఏజెంట్ కాల్ చేసి చెప్పాడు అని అంటే, అవునా సరే అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు సీన్లో లీజన్ నోయల్ని ఒక కెఫేలో కలిసి ఆ దొంగలించిన వస్తువులన్నిటినీ ఇచ్చేసి మన క్లాస్మేట్స్ అందరికీ ఇచ్చి సారీ చెప్పానన్న విషయం చెప్పు అని అంటుంది. అండ్ ఆల్సో నువ్వు కూడా నా మంచి కోరే చెప్పినా నేను నీ మాట వినకుండా నేను విసిగించుకున్నందుకు సారీ అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంటే, నాకు నువ్వంటే ఇష్టం, అందుకే నీ మంచి కోసమే అదంతా చెప్పాను, కానీ నేను నిన్ను బలవంతం పెట్టానన్న విషయం నాకు తర్వాత అర్థమైంది, అందుకు సారీ అని నోయల్ కూడా చెప్తుంది. అలా ఇంకా వాళ్ళ అమ్మతో కలిసి బయలుదేరి వచ్చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్లో కూడా డైరెక్టర్కి సుల్మ్యూంగ్కి వాళ్ళు ఇలా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారన్న విషయం తెలుస్తుంది. యూంగికి తెలిసిన వెంటనే ఎలాగో జీసున్ తన ఫోన్ లిఫ్ట్ చేయదన్నది తెలిసి చాలా ఆలోచించే డెసిషన్ తీసుకుంటున్నారన్న విషయం అర్థమవుతుంది. ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వాయిస్ మెసేజ్ పెడతాడు. ఇప్పుడు సీన్లో ఆ ఏజెంట్తో మాట్లాడి దాక్యూంగ్ నిజంగానే జీసున్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ ఇల్లు కొనడానికి వచ్చినట్లు వస్తుంది.
అలా ఇల్లంతా చూస్తూ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి అన్ని వస్తువులు చూస్తే నిజంగానే వదిలిపెట్టి వెళ్ళిందా లేదా అని ఆలోచిస్తూ ఉండంగానే కింద ఎవరిదో మాటలు వినపడడంతో బయటకు వస్తుంది. చూస్తే ఏరింకి కనపడకుండా వెళ్ళిపోబోతుండగానే ఏరిం డాక్యుంగ్ నువ్వేనా అంటూ పలకరిస్తుంది. మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసా అని ఆ ఏజెంట్ షాక్ అవుతాడు. అలా ఏజెంట్ని అక్కడ నుండి పంపించేసిన తర్వాత డాక్యుంగ్తో ఏరిం జీసున్ని ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తేవో మాత్రం వదిలిపెట్టాడన్న విషయం తనకు అర్థమయ్యి ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని అంటే, ఓహో నీకు ఇలా చెప్పమని చెప్పిందా జీసున్ అంటూ నవ్వుతుంటే, నీకు ఒకవేళ కావాలంటే జీసున్ ఇంట్లో లేనప్పుడు జీసున్ కనపడకుండా పోయినప్పుడు తేవో ఎన్నిసార్లు ఉత్త ఇంటి చుట్టే జీసున్ కోసం ఎన్నిసార్లు తిరిగాడో చూపించమంటావా? జీసున్ వాళ్ళ సెక్యూరిటీ ఫుటేజ్ పాస్వర్డ్ నా దగ్గర కూడా ఉంది, పట్టు చూపిస్తాను అంటే బాధగా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అలా డాక్యుంగ్ వెళ్ళిపోయిన వెంటనే ఏజెంట్ని లోపలికి పిచ్చి ఏరిన్ డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. దాంతో ఇదంతా వాళ్ళ ప్లాన్లో భాగమన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడేమో జీసున్ లీజున్ ఇద్దరు వేరే ఊరికొచ్చి అక్కడ ఒక హోటల్లో స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏరిమ్ జీహ్యుక్ ఇద్దరూ కలిసి సంతోషంగా మూవీ చూస్తున్న టైంలో జీహ్యుక్ ఏరిమ్ని కిస్ చేయడానికి పోతుంటే దూరం తోసేస్తుంది. ఈ రోజు నైట్ నేను ఇక్కడే పడుకుంటున్నా అని అడుగుతున్నా, నాకు ఇష్టం లేదు, నెక్స్ట్ టైం పడుకో అని చెప్పి పంపించేస్తుంది. ఇప్పుడు సీన్లో మనకు డాక్యుంగ్ చుట్టూ ఫ్రీగా ఉండడానికి తేవో ఇబ్బంది పడుతున్నాడని, తేవోతో మనస్ఫూర్తిగా మాట్లాడబుద్ధి డాక్యుంగ్కి అవ్వట్లేదన్న విషయం మనకి చూపిస్తారు. ఇక్కడ జీసున్ లీజున్ కోసం మంచి స్కూల్స్ ఏమున్నాయని వెతుకుతూ నీకేదైనా స్కూల్ నచ్చిందా అని అడిగితే, ఏ స్కూల్ అయినా ఒకటే, నువ్వు ముందు నీకోసం ఒక మంచి హాస్పిటల్ని వెతుక్కో అని అంటాడు. అలా చూసేటప్పుడు నువ్వు కూడా ఒక మంచి వ్యక్తిని కలిసి డేట్ చేయమ్మా అని అంటాడు. ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది, అయినా యుంగి బాలేడా అని అంటే, నీకు అంత పర్ఫెక్ట్ మ్యాచ్ కాదని అనిపించింది అంతే అని అంటాడు. యుంగి గుర్తుకు రావడంతో అతని వాయిస్ మెసేజ్ కూడా గుర్తొచ్చి యుంగికి కాల్ చేయడానికి బయటకు వస్తుంది. అలా ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అన్నీ కనుక్కున్న తర్వాత నువ్వు ఏ ఊరికి వెళ్ళాలి అనేది డిసైడ్ అయ్యాక ఒక్కసారి ఒక్క మాట చెప్పు చాలు నాకు అని అంటాడు. ఇక్కడేమో లీజున్కి నోయల్ మెసేజ్ చేస్తుంది. ఎవరి వస్తువులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసిన తర్వాత పిల్లలందరూ నీ మెంటల్ స్టేటస్ వల్లనే నువ్వు అలా చేసావని అర్థం చేసుకున్నారు, నువ్వు సారీ కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు అని మెసేజ్ పంపిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఎంత ట్రై చేసినా డాక్యుంగ్కి ఇంకా డిస్టర్బ్గానే ఉండడంతో అస్సలు నిద్రలాదు. అందుకే జీసున్కి కాల్ చేస్తుంది. అలా ఇప్పుడు జీసున్ని కలవడానికి జీసున్ ఉన్న హోటల్ దగ్గరికి వస్తుంది. అలా జీసున్ని కలిసి నేను తేవోని ఒప్పిస్తాను, మొత్తం లీజన్ రైట్స్ అని నీకే ఇప్పించేస్తాను, కాబట్టి ఈ జన్మలో నువ్వు తేవో ముందు కనపడకూడదు, మా దగ్గరికి రాకు, ఒకవేళ నువ్వు అలా వస్తే మాత్రం నువ్వు నా హస్బెండ్తో పాటు స్పెండ్ చేసావని నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని చెప్తుంది. ఇంతగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను రాను అని మాట ఇస్తే నీ భయం పోతుందా, నువ్వు దేన్ని కాపాడుకోవాలని ఇంత ట్రై చేస్తున్నావు, నీ ఫ్యామిలీనా, నీ భర్తనా, లేకపోతే నీ ప్రైడ్నా, నువ్వు ఇంతకంటే బాధపడే ముందు నీకు తేవో నిజస్వరూపం చూపిస్తాను అంటూ తన ఫోన్లో ఎప్పుడూ తేవో ప్లే చేసే వన్ అండ్ ఓన్లీ లవ్ పాటను వినిపిస్తుంది. ఈ పాట నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి తేవోకి కూడా ఈ పాట చాలా ఇష్టమైంది. ఇదే పాటని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వాడే నన్ను ప్రపోజ్ చేశాడు, నువ్వంటే నాకు ఎంతో ఇష్టము, ఈ బేబీ వల్ల నేను నిన్ను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుందాము అని అడగట్లేదు, నా లైఫ్లో వన్ అండ్ ఓన్లీ లవ్ నువ్వే, నేను నిన్ను ఎప్పుడూ కోల్పోవాలని అనుకోవట్లేదు, సేమ్ ఇలాంటి డైలాగ్సే నీకు కూడా ఎప్పుడైనా చెప్పాడా అని అంటే, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటూ అరుస్తుంది. సరేలే నీకు ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను పద అంటూ తన ఇంటికి తీసుకెళ్తుంది. తను ఆ కాటన్ బాక్స్లోకి వేసేసిన ఆ బట్టలు, పర్ఫ్యూము, ఆ ఫోటో ఫ్రేమ్ అన్నీ చూయించి, దీంట్లో నీకేం సిమిలారిటీస్ కనిపించట్లేదా, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బెడ్రూమ్లో ఇవన్నీ చూశాను, సేమ్ ఇలాంటి బట్టలే నీకు కూడా ఉన్నాయి, ఇవన్నీ నువ్వే కొన్నావా లేకపోతే తేవో కొనిచ్చాడా అని అడుగుతుంది. దాంతో ఇవన్నీ నువ్వు నా దగ్గర చూసి ఇప్పుడు కొని ఇలా అబద్ధాలు చెప్తున్నావు అంటూ అరుస్తుంది డాక్యుంగ్. సరే నువ్వు కాదనిలేని ఎవిడెన్స్ నేను నీకు చూపిస్తాను అంటూ తన పాస్ట్ ఫొటోస్ అన్నిటిలోంచి ఒక ఫోటో తీసి చూపిస్తుంది. దాంట్లో జీసున్ సేమ్ ఇప్పుడు డాక్యుంగ్ ఎలా అయితే డ్రెస్ చేసుకొనిందో అలాంటి డ్రెస్ షర్టే వేసుకొని ఉంటుంది. అది చూసిన వెంటనే డాక్యుంగ్ చాలా షాక్ అవుతుంది. చూసావా, నీ డ్రెస్సింగ్ నా డ్రెస్సింగ్ సిమిలర్గానే ఉంది, అంటే మన టేస్ట్లు సిమిలర్గా ఉండినాయి, కాబట్టి మన ఇద్దరి పట్ల తేవో అట్రాక్ట్ అయ్యాడు. తేవో నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాతో సిమిలర్గా ఉండడమే.
ఎందుకు ఇదే డ్రెస్సింగ్ స్టైల్ చాలా మందికి ఉంటుంది అని అంటే అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం నీతో ఎండ్ అయిపోతుందని కాదు, ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఇలాంటి టేస్ట్లు చాలా మందికి ఉన్నాయి, ఇది కామన్ కాబట్టి అదే ప్రాబ్లం. తేవో మళ్ళీ నిన్ను కూడా మోసం చేయడానికి గ్యారంటీ లేదు అని అంటుంది. దాంతో ఇంకా దాక్షిణ్కి ఫుల్గా ఏడుపొచ్చి బయటకు వచ్చి ఏడ్చేస్తుంది. నువ్వు ఇంత కష్టపడి కాపాడుకుందాం అనుకుంటున్న నీ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ నీ భర్త తేవో ఇలాంటి వాడు, వీడి కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు, మేబీ ఇదే నీ లాస్ట్ ఛాన్స్ కూడా అవ్వచ్చు తప్పించుకోవడానికి, ఆలోచించు అని అంటుంది. అలా ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది దాక్యూంగ్. నెక్స్ట్ డే తేవో ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇన్వెస్టర్కి చూపించడానికి వెళ్తుండగా ఇలా నువ్వు ఆ రోజు జీసున్తో పాటు స్పెండ్ చేసావని లీజున్కి తెలుసా అని అంటే అవును అని అంటాడు. పాపం ఆ విషయం తెలిసిన తర్వాత లీజున్ ఎంత బాధపడి ఉంటాడో అని అనుకుంటుంది. అలా తేవో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడితే అతనికి ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చుతుంది. దాంతో ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. బిల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు ఎన్ని కార్డ్స్ ఇచ్చినా కార్డ్స్ అన్ని డిక్లైన్ అవుతాయి. దాంతో క్యాష్ ఇచ్చి అక్కడ నుండి వచ్చేసేటప్పుడే వాళ్ళ పొలిటీషియన్ ఫ్రెండ్ కనిపిస్తాడు. ఏంట్రా స్పాన్సర్ విశేషాలు అన్నీ ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అని అంటే మీ మావయ్య ఆ స్పాన్సర్షిప్ చేయను అని ఎప్పుడో చెప్పేశాడు, నీకు ఇంకా తెలీదా, తెలియనట్టు నటిస్తున్నావా అంటూ అక్కడ నుండి వచ్చేస్తాడు. అలా వెంటనే ఏదో డౌట్ వచ్చి వెంటనే ఆఫీస్కి వెళ్తాడు తేవో. అక్కడ తేవో వస్తువులన్నీ ప్యాక్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అసిస్టెంట్. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది అంటూ అరుస్తాడు. నిన్న పొజిషన్ నుండి మీ మావయ్య తీసేశారు, ఎందుకు ఏంటి అనేది అక్కడికే పోయి అడుగుపో, ఇప్పుడు కూడా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే నీకు పిచ్చనే చెప్పాలి, లాస్ట్ ఛాన్స్ నువ్వు నీ కూతుర్ని చూసుకోవడానికి, కావాలంటే తొందరగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అలా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కార్లో తన వైఫ్కి కాల్ చేసి అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు, మావయ్యకి ఎందుకు కోపం వచ్చింది, నేను ఇంటికి వస్తున్నాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను అని వాయిస్ మెసేజ్ పెడతాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని సామాన్లన్నీ సర్ది ఒక ట్రక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అంతలో అక్కడే ఉన్న రిచ్ మ్యాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మామయ్య ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేను ఏదైనా తప్పు చేశానా, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటాడు. డాక్యుమెంట్స్ అన్నీ సెట్ అయిపోయాయి, ఇంకా వాటి మీద నువ్వు సైన్ చేయడమే అని అంటే ఏం డాక్యుమెంట్స్ అని అడుగుతాడు. డివోర్స్ డాక్యుమెంట్స్ అంటూ అరుస్తాడు. ఇంకొకసారి నన్ను మావయ్య అని పిలవకు, నేనేం చెప్పాను నీకు, నా కూతుర్ని సంతోషంగా చూసుకో చాలు, ఇంక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను, కానీ నువ్వు ఆ పని కూడా సరిగా చేయలేకపోయావు, నీ వల్ల నా కూతురు ఎంత బాధపడుతుందో అని అంటూ ఉండగానే డాక్యుమెంట్ కనపడడంతో డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి ఏమైంది మాట్లాడదాము అంటూ చాలా రిక్వెస్ట్ చేసుకుంటాడు. అన్నీ క్షమించేస్తాను అని చెప్పావు కదా, ఒకటే తప్పు కదా నేను చేసింది అని అంటే ఒక్క తప్పు కాదు నువ్వు చేసింది, నన్ను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు, నువ్వు నాకు కొనిచ్చిన పర్ఫ్యూము డ్రెస్సులు ఆఖరికి మన వెడ్డింగ్ డ్రెస్ కూడా సేమ్ ఆమె లాంటిదే తీపిచ్చావు, నువ్వు అంటే నీ దృష్టిలో నువ్వు నన్ను దాక్యూంగ్లాగా ప్రేమించలేదు, నేను జీసున్కి సబ్స్టిట్యూట్ లాగా కనిపించాను కాబట్టి నన్ను ప్రేమించావన్న విషయం నాకు అర్థమవుతుంది, వెళ్ళు ఇంకా ఆమె దగ్గరికి పోయి ఉండిపో అంటూ విదిలించుకొని అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా తను ఇంట్లోపలికి వెళ్దామంటే కూడా ఇల్లు లాక్ చేసేసి ఉండడంతో చాలా ఏడుస్తాడు. అంతలో అక్కడికి జీసున్ వస్తుంది. జీసున్ ఎందుకు ఇలా చేశావు, అసలు దాక్యూంగ్కి నువ్వు ఏం చెప్పావు, నా ఇల్లు డబ్బు మొత్తం తీసేసుకొని నా దగ్గర ఇప్పుడు ఏం లేదు అంటూ అరుస్తాడు. అయినా కూడా వినిపించుకోకుండా జీసున్ అక్కడ నుండి వచ్చేస్తుంది. అంతలో లీజున్ కాల్ చేసి ఏమైందమ్మా, నాన్నతో అంతా సెటిల్ చేసేసుకున్నావా అని అడిగితే మళ్ళీ పాపం అనిపించి జీసున్ మళ్ళీ తేవో దగ్గరికి వెళ్తుంది. అలా అతని దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బు పడేసి ఈ డబ్బుతో ప్రస్తుతానికి తిండి ఇల్లు అవన్నీ అరేంజ్ చేసుకో, ఫ్యూచర్లో నువ్వు ఏదైనా ఒక స్టూడియో పెట్టడానికి ప్లాన్ చేస్తే దానికి అడుగు, హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. దీనికి బదులు నన్ను చంపేస్తే అయిపోతుండే కదా, ఎందుకు నన్ను ఇలా నరకం చూపించి సతాయిస్తున్నావు అంటూ అరుస్తాడు. నువ్వు మా లైఫ్ని స్పాయిల్ చేసింది, నువ్వు మా జీవితం నరకం చేసింది అంటూ అరుస్తుంది జీసున్. నేనా, నువ్వు ఎలాంటి మాన్స్టర్వో ఎలాంటి రాక్షసివో మన కొడుక్కి తెలుసు, తనకు తెలిసిపోయింది నువ్వు నన్ను తనని చంపేశాను అని చెప్పి మోసం చేసి నాతో నిన్ను కొట్టించుకొని దాన్ని అగేన్స్ట్గా వాడుకున్నావని, అవన్నీ ఇప్పుడు నేను లీజున్ని కలిసి మొత్తం చెప్పేస్తాను అని అంటే బాధగా ఏడ్చుకుంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది జీసున్. ఈ కోపంతో తేవో మళ్ళీ జీసున్ మీద రివెంజ్ తీర్చుకుంటాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.